అందరూ కలలు కంటారు. కొందరే అటువంటి కలల్ని సాకారం చేసుకుంటారు. కేసీఆర్ది ఇక్కడ రెండో కోవ. కానీ సాకారమైన ఆ కల కలకాలం చిదిమిపోకుండా నిలబడాలంటే ఈ కేసీఆర్ ఇంకో కేసీఆర్లా మారిపోవాలన్నది ఒక సూచన. ఇవాల్టి ఈ బ్రహ్మాండమైన ఎర్రతివాచి తెలంగాణ చంద్రుణ్ణి ఎటువైపు తోసుకెళ్తుందన్న అంచనాల మీదే ఇవాళ జరిగిపోతున్న మహా చర్చ, ఎ బిగ్ డిబేట్. కొందరిని నోటితో కడిగి పారేస్తారు, ఇంకొందరినైతే తనదైన రాజకీయ చాకచక్యంతో ఏరి పారేస్తారు. ఒకసారి ఓడిపోయినా ఇంకోసారి గెలుస్తానన్న నమ్మకాన్నైతే అలాగే సజీవంగా ఉంచుకుంటారు. చివరాఖరికి దట్ ఈస్ కేసీఆర్ అనిపించుకుంటారు. కానీ రేపటి కేసీఆర్ వైఖరేంటి? తెలంగాణ మొదటి ప్రభుత్వాన్ని నడపడం మీద ఆయనకున్న లెక్కలేంటి? టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ప్రజలు కేంద్ర బిందువుగా, ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా కొనసాగుతుందని నిండు మనసుతో ఈ శుభ సందర్భాన తెలంగాణ సమస్త ప్రజానీకానికి నేను నిండు మనసుతో హామీ ఇస్తా ఉన్నాను. తెలంగాణ సమాజం అభ్యుదయం అంచులను ముద్దాడాలంటే ప్రభుత్వ పాలన ఉద్యమ పంథాలోనే పారదర్శకంగా కొనసాగాలనే కర్తవ్యాన్ని పరిపూర్ణంగా నేను స్వీకరిస్తున్నాను. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేతికందుకున్న కేసీఆర్ రాజకీయ ప్రాధాన్యాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ముఖ్యంగా కేంద్రంతో ఆయన వ్యవహరించబోయే తీరుతెన్నులు, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్తో దానికి కాబోయే సీఎం చంద్రబాబు నాయుడుతోనూ ఎటువంటి సంబంధ బాంధవ్యాలు నెలకొల్పుకుంటారోనన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తున్న తాజా చర్చ. ఇప్పటికే ఉద్యోగుల పంపకాలు, పోలవరం ముంపు గ్రామాల వంటి విషయాల్లో కేసీఆర్ అనుసరించిన వైఖరి ఘర్షణాత్మకంగానే కనిపిస్తోంది. మాకు రావాల్సిన వాటా మాకు రావాల్సింది, మాకు జరిగి మాకు న్యాయం జరగాల్సింది. లేదు ఒక రోజు జరగనిస్తామండి పార్లమెంట్ నాకు అప్పుడు ఇద్దరమే ఉంది. ఇప్పుడు 11 మంది నువ్వు అగో. తన ప్రమాణ స్వీకారానికి చంద్రబాబును ఆహ్వానించే విషయంలో కూడా ఆయన వైఖరి విమర్శలకు దొరికిపోయిందా? ఇంకోవైపు చంద్రబాబు మాత్రం తన ప్రమాణ స్వీకారానికి కాంగ్రెసేతర ముఖ్యమంత్రులందరినీ ఆహ్వానిస్తానంటూ చెప్పారు. పైగా ఒక వారం రోజుల కిందట జరిగిన మహానాడులో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 2019 నాటికి తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పడంతో కేసీఆర్ భగ్గుమన్నట్లు సమాచారం. సహజంగానే అటువంటి ప్రకటనలు ఆయనకు రుచించవు. అదలా ఉంచితే అదే సందర్భంలో బాబు మరో అడుగు ముందుకేసి ఇంకో మాట కూడా అనేశారు. 2019 ఎన్నికలకు ముందే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపడుతుందేమో అంటూ సౌండ్ పెంచడం పుండు మీద కారం చల్లినట్లే ఉంది. కేంద్రంలో వచ్చాం, ఆంధ్రప్రదేశ్లో వచ్చాం, తెలంగాణలో కొంత మనం అనుకున్న అంచనాలు కరెక్ట్ కాలేకపోయినాయి. కానీ భవిష్యత్తులో మళ్ళీ ఇక్కడ మనమే వస్తాం, దాంట్లో ఎవ్వరికి అనుమానం లేదు, ఇది జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే ఇక్కడున్న పాపులర్ గవర్నమెంట్ను ఆయన పడగొట్టేస్తారా అంటూ కొన్ని తెరాస శ్రేణులు ఆగ్రహించేశాయి కూడా. అటు చంద్రబాబు 5-6 లక్షల మందితో తన ప్రమాణ స్వీకారాన్ని ఆర్భాటంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేసుకుంటుంటే, ఇక్కడ కేసీఆర్ మాత్రం తన ప్రమాణ స్వీకారాన్ని రాజ్భవన్లో చాలా సాదాసీదాగా నిర్వహించుకున్నారు. ఎవ్వరూ రావద్దంటూ అటు తెరాస శ్రేణులకు పిలుపునివ్వడం, ఇటు అస్మదీయుల్ని గాని తస్మదీయుల్ని గాని ఎవరిని పేరు పెట్టి పిలవకపోవడం విచిత్రంగా అనిపించింది. పోరాట సమయంలో కలిసొచ్చిన కోదండరాం లాంటి వాళ్లకు కూడా చివరి నిమిషంలోనే పిలుపులు వెళ్లినట్లు సమాచారం. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో అట్టహాసంగా జరిగిన ఆవిర్భావ వేడుకల్లో కూడా చంద్రబాబు లాంటి నాయకులు కనిపించలేదు. మొత్తం మీద కేసీఆర్ ఆలోచన విధానం ఏమిటన్న దాంట్లో స్పష్టత అయితే కొరవడింది. ప్రమాణ స్వీకారం ముగిసిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి అభినందన సందేశాన్నైతే కేసీఆర్ అందుకున్నారు. ఇదిలా ఉంటే మొన్నటికి మొన్న పోలవరం ముంపు గ్రామాలపై రాష్ట్రపతి తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను వ్యతిరేకిస్తూ బంద్కు పిలుపునివ్వడంతో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం మీద
ఒక రకంగా ఘర్షణాత్మక వైఖరిని అవలంబించబోతున్నారన్న సంకేతాల్ని ఇచ్చారు. బంద్ విషయంలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా కేసీఆర్కి ఫోన్ చేసి బంద్ను ప్రశాంతంగా నిర్వహించుకోవాలంటూ సూచించడాన్ని ఇక్కడ గమనించుకోవాలి. ఇంకోవైపు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మాత్రం ఆర్డినెన్స్లో తప్పేమీ లేదని, అడిగినవన్నీ ఇచ్చేసిన రాజధాని విషయంలో కూడా వాళ్ల మాటే చెల్లుబాటయ్యేలా బీజేపీ సహకరించిన కేసీఆర్ మొండి వైఖరితో వ్యవహరించడం ఏంటన్నది వెంకయ్యనాయుడి సూటి విమర్శ. పోలవరం పైన అనవసరం రాద్ధాంతం చేశారు. పోలవరం ఎక్కడ కడతారా అంటే తెలంగాణ దాటిపోయిన తర్వాత కడతారు. దానివల్ల ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. దాని పేరుతో ప్రభుత్వం కూడా ముందే బంధులు, రాబోయే రోజులకు సూచనలు, ఇలాంటి వాళ్ళ యొక్క బెదిరింపు మాటలు లేకపోతే రెచ్చగొట్టే ధోరణులకు నేను విచలితుడి కాదు. ఆ స్థాయి ఎప్పుడో దాటిపోయింది. దీని మీద కేసీఆర్ స్పందించిన దాఖలాలైతే లేవు. కొంతమంది తెరాస ఎంపీలు మాత్రం ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వాధినేతల దగ్గరకు వెళ్లి నిరసన తెలియజేశారు. రాజకీయాల్లో ఇచ్చిపుచ్చుకోవడాలన్నవి జరుగుతూనే ఉంటాయి, ఉండాలి కూడా. ముఖ్యంగా భిన్న రాజకీయ పక్షాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు అధినేతలు తమ రాష్ట్రాల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని గివ్ అండ్ టేక్ పాలసీల్ని అవలంబిస్తూ ఉంటారు. కేంద్రం నిధుల్ని ఉదారంగా ఇవ్వాలంటే అక్కడున్న ప్రభుత్వంతోనూ ఆ ప్రభుత్వపు అధినేతలు అధికారులతోనూ సత్సంబంధాలతో వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఫలానా ప్రాంతపు జనాభా తమకు అనువైన మ్యాండేట్ ఇవ్వలేదంటూ కేంద్ర ప్రభుత్వం కాసింత కినుక వహించడం ఒక శరామామూలు విషయమే. ఇటువంటి అలకల్ని అటకెక్కించాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాధినేతలే చొరవ చూపెట్టక తప్పని పరిస్థితి. ముఖ్యంగా అనుభవజ్ఞులైన రాజకీయ నేతలకు ఈ విషయాల్లో కష్టనష్టాలు బాగా తెలుసు. మొదటిసారి ముఖ్యమంత్రిగా కుర్చీనెక్కిన కేసీఆర్కు ఇటువంటి విషయాల్లో కొంత పరిణతి, రాజకీయ విజ్ఞత రెండూ అవసరమే. గతంలో కేంద్ర ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహించిన అనుభవం కేసీఆర్కి ఉన్నప్పటికీ ఒక తెలంగాణ ఉద్యమ నేపథ్యం చుట్టూనే ఆయన ఆలోచనలు సాగేవి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఆయన ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కేంద్రంతో సఖ్యత పాటించి తనదైన పద్ధతిలో తన రాష్ట్ర ప్రయోజనాల్ని సాధించుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ మీద ఖచ్చితంగా ఉంటుంది. అసలే ఇవి ఢిల్లీ మెడలు వంచి పనులు చేయించుకునే రోజులు మాత్రం కాదు. నొప్పించక తానొవ్వక తరహాలో కాసింత వంగి పనులు చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు ప్లస్ వెంకయ్యనాయుడు అనబడే ఒక కొత్త సమీకరణం తెలంగాణ ప్రభుత్వం ముందున్న సరికొత్త ఛాలెంజ్. తన మంత్రుల బృందానికి కూడా ఈ విషయంలో తగిన సూచనలిచ్చి అందుకు సంసిద్ధుల్ని చేయాల్సిన అవసరం కూడా కేసీఆర్ మీదుంది. గతంలో ఆయనతో పాటు ఆయన కంటే కాస్త ఎక్కువే దూకుడుగా వ్యవహరించిన వ్యక్తులు కూడా ఇప్పుడు తామున్న బాధ్యతాయుత స్థానాల్లో నుంచి జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అయితే ఇటువంటి ప్రాధాన్యాల్ని కేసీఆర్ మరియు కేసీఆర్ టీం స్వీకరిస్తుందా, లేదా తమ పాత ఉద్యమ పంథానే కొనసాగించి వివాదాలతో ముందుకెళ్తుందా అన్నది అసలైన ప్రశ్న. ఇప్పటికే చంద్రబాబు గేర్లు మార్చి మరీ తన సైకిల్ను ఢిల్లీలో చక్కర్లు కొట్టిస్తున్నారు. ప్రమాణ స్వీకారానికి 10 రోజుల ముందే హస్తిన ఫ్లైట్ ఎక్కి ఒకరోజు సుడిగాలి పర్యటన జరుపుకున్నారు కూడా. అరడజనుకు పైగా మంత్రులతో సమావేశమై తన కోర్కెల చిట్టాను వాళ్ల ముందుంచి తిరిగొచ్చేశారు. ఉదయం 9 నుంచి రాత్రి 11:30 దాకా బ్రేకులు లేకుండా సాగిపోయిన బాబుగారి ఢిల్లీ యాత్రను కేసీఆర్ వంటి వాళ్లు అస్సలు గమనించడం లేదని భావించాల్సిన అవసరమూ లేదు. అంతేకాదు, కేసీఆర్కు తనదైన ఆలోచనలు కొన్ని లేకపోలేదు కూడా. తన రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాల అమలుకు చిత్తశుద్ధి కలిగిన అధికారుల అవసరాన్ని ఆయన ముందే గుర్తించి ఆ మేరకు వేగంగా కదిలారు కూడా. తనకు నచ్చిన, తాను మెచ్చిన మంచి పనిమంతుల్ని ఎక్కడెక్కడి నుంచో ఏరుకుని మరి తన ప్రభుత్వంలో కీలకమైన అధికారులుగా నియమించుకుంటున్నారు. ఇది కేసీఆర్కున్న కమిట్మెంట్నే సూచిస్తోంది. జాతీయ సలహా మండలి తరహాలో తనదైన కొత్త రాష్ట్రంలో కూడా నేషనల్ అడ్వైజరీ కమిషన్ పేరుతోనే ఒక భారీ కమిటీని ఏర్పాటు చేయాలన్నది కేసీఆర్ బుర్రకొచ్చిన ఇంకో ఫ్లాష్. తెరాసలో ఇప్పటికీ మిగిలిపోయిన రాజకీయ నిరుద్యోగుల్ని
ఇన్నేళ్లు తన వెంట నడిచిన కొంతమంది మేధావుల్ని తృప్తిపరచడానికేనంటూ విమర్శలు పడ్డా కేసీఆర్ తనదైన దూకుడునైతే కంటిన్యూ చేసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేసుకుందామన్న ఆశతోనో యావతోనో తన మంత్రాంగ మందిరానికి వార్ రూమ్ అని పేరు పెట్టుకుంటే అదిగో అప్పుడే యుద్ధానికి కాలు దువ్వేస్తున్నాడంటూ దాన్ని కూడా కానివాళ్లు గొడవలోకి లాగిపడేశారు. సరే, ఇటువంటి వాటిని పనికిమాలిన రాజకీయాల కిందకే తోసేద్దాం. రాబోయే కాలంలో ఇటువంటి ఎన్నో వ్యవహారాల మీద నిశితమైన దృష్టి పెడితేనే తన ముందున్న సవాళ్లన్నీ కరిగిపోయేది. తాను ఆశించిన బంగారు తెలంగాణ సాధ్యపడేది. విష్ హిమ్ ఆల్ ద బెస్ట్.